హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి నవజాత శిశువుకు స్పెషాలిటీ కేర్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంగారు మదర్ కేర్ అనేటువంటి సేవలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కేఎంసి దేనికి సంబంధించిందంటే తక్కువ బరువుతో పుట్టినటువంటి శిశువులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శిశువుల యొక్క సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క పద్ధతిని బంధాన్ని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా మెరుగైనటువంటి ఆరోగ్య ఫలితాలను సాధించాలనేటువంటి లక్ష్యంతో తల్లి బిడ్డల మధ్య స్కిన్ టు స్కిన్ సంబంధాన్ని నొక్కి చెప్పేందుకోసమై ఈ యొక్క కంగారు మదర్ కేర్ని ప్రారంభించడం జరిగింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కంగారు మదర్ కేర్ సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి అని గుర్తుంచుకోండి. 2023-24 సంవత్సరానికి సంబంధించి జూన్ వరకు 8189 మంది పిల్లలకి ఒక కంగారు మదర్ కేర్ సర్వీసెస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో అందించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, నవజాత శిశువు స్థిరీకరణ యూనిట్ల గురించి డిస్కస్ చేద్దాం. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 44 ఉండడం జరిగాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య సంరక్షణ మరియు తక్షణ ఆరోగ్య అవసరాలను సమర్థవంతంగా తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నవజాత శిశువు స్థిరీకరణ యూనిట్లని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, నవజాత శిశువు సంరక్షణ కార్నర్ ఎన్బిసిసి. చాలా ఇంపార్టెంట్. ఎన్బిసిసి అనేది నవజాత శిశువులకు అవసరమైనటువంటి తక్షణ సంరక్షణ అందించేటువంటి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో కూడినటువంటి ప్రాంతాలండి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 562 ఎన్బిసిసిలు అనేవి ప్రస్తుతం పని చేస్తున్నాయి. కాబట్టి నవజాత శిశు సంరక్షణ కార్నర్ అనేది ఎవరైతే నవజాత శిశువులు ఉంటారో వారికి అవసరమైనటువంటి తక్షణమైనటువంటి సంరక్షణను అందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పిల్లల్లో తీవ్రమైనటువంటి పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పీడియాట్రిక్ వార్డుల్లో పౌష్టికాహార పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాయండి. ఓకేనా. ఈరోజు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా చాలామంది పిల్లలు కూడా పోషకాహార లోపంతో ఉండడం జరుగుతుంది. అలాంటి పోషకాహార లోపాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో పీడియాట్రిక్ వార్డులలో ఈ యొక్క పోషకాహార పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇవి రాష్ట్రంలో 17 ఎన్ఆర్సీలు అనేవి పనిచేస్తున్నాయండి. చాలా ఇంపార్టెంట్. మరొకటి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అండి. చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. దీనిని మనం ఆర్బీఎస్కేగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్బీఎస్కే అనేది ఒక చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఆర్బీఎస్కే అనేది చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అండి. ఎవరైతే సమాజంలోని పిల్లలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం కింద వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి సమగ్రమైనటువంటి రక్షణనైతే కల్పించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఆర్బీఎస్కే అనేది దేనికి సంబంధించిందంటాడు. కాబట్టి పిల్లలందరికీ సమగ్రవంతమైనటువంటి సంరక్షణ అందించడం కోసమని గుర్తుంచుకోండి. అయితే 2023-24 జూన్ వరకు అండి, 2024 జూన్ వరకు కూడా ఈ యొక్క ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమం కింద 29,24,883 మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 29 లక్షలకు పైగా పిల్లలని ఈ యొక్క కార్యక్రమం కింద వారి యొక్క ఆరోగ్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఎందుకోసం వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారంటే పిల్లలకు పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని వైకల్యాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అలాంటి వైకల్యాన్ని ముందుగానే గుర్తించినట్లయితే పిల్లల యొక్క జీవన నాణ్యత అనేది మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుందని ఈ యొక్క ఆర్బీఎస్కే అనేటువంటి పథకాన్ని లేదా కార్యక్రమాన్ని ప్రారంభించారని
గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇది గ్రామీణ అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో 1 నుంచి 2 తరగతులలో చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారండి. వారి యొక్క వయసు దాదాపుగా 6 సంవత్సరాల లోపే ఉంటుంది. అలాంటి పిల్లలను లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క వైద్య పరీక్షలు అయితే చేపట్టడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. దీని వలన ఏంటి అంటే సమగ్రవంతమైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేనటువంటి తక్కువ ఆర్థిక భారం ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో అలాంటి కుటుంబాలపైన ఆర్థిక భారం పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా పిల్లల యొక్క మరణాలను తగ్గించడం కోసం అనారోగ్యాలను తగ్గించడం కోసం ఈ యొక్క ఆర్బీఎస్కే స్కీమ్ కింద ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 300 మొబైల్ ఆరోగ్య బృందాలు అనేవి పనిచేస్తున్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో 30 ఆరోగ్య పరిస్థితులపైన దృష్టి సారించి పిల్లలకి ఉచితమైనటువంటి చికిత్సనైతే అందించడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. మరొకటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అండి, చాలా ఇంపార్టెంట్. 1 సంవత్సరం లోపు శిశువులకి కోరింత దగ్గు, డిప్తీరియా, ధనుర్వాతం, పోలియా, క్షయ, మిజిల్స్, హెపటైటిస్ బి వంటి వ్యాధుల నుంచి రక్షణను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అనేటువంటి పథకాన్ని లేదా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 2023-24 సంవత్సరంలో మొత్తంగా 6,50,587 మంది విద్యార్థులకి లేదా పిల్లలకి ఈ యొక్క వ్యాధి నిరోధకకు సంబంధించినటువంటి టీకాలు అందించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 6,50,587 మంది విద్యార్థులలో దాదాపుగా 6,13,020 మంది పిల్లల యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మరొకటండి, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరమైనటువంటి వైద్య సేవలను అందించడం కోసం, రవాణా సేవలను అందించడం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా 108 అనేటువంటి రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందండి. ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వారిని తక్షణమే వారికి వైద్య సదుపాయాలను అందించి వారి యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిని ప్రారంభించిందండి. అయితే 108 ఎమర్జెన్సీ ఆరోగ్య రవాణా పథకం కింద 31 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్స్, అదేవిధంగా 425 బేసిక్ లైఫ్ సపోర్ట్స్ యూనిట్తో 456 అంబులెన్సులను అయితే ప్రస్తుతం నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి 5.33 లక్షల మంది లబ్ధిదారులు ఈ యొక్క 108 ఆరోగ్య సేవ పథకం కింద లబ్ధి పొందారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, 104 సేవలు హైదరాబాద్ మినహా ముందుగా నిర్ణయించినటువంటి ఏదైతే వీరి యొక్క క్యాలెండర్ ఉంటుందో దాని ప్రకారం పిహెచ్సి నుంచి లేదా సిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదా సిహెచ్సి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామీణ నివాసాలు ఏవైతే ఉంటాయో నెలకొకసారి ప్రత్యేకమైనటువంటి నిర్ణీత రోజు ఉంటుంది. ఆ రోజున ఈ యొక్క 104 సేవలకు సంబంధించిన అంబులెన్స్ వచ్చి ఆ గ్రామంలో తన యొక్క సేవలనైతే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా శిశువులు, పిల్లలకు చికిత్స అందించడం, అదేవిధంగా ఎవరైతే గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అలాంటి రోగుల యొక్క పర్యవేక్షణను కూడా చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. 2021 నవంబర్ నాటికి 17,05,313 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి తన యొక్క సేవలనైతే ఈ యొక్క 104 అంబులెన్స్ అయితే అందించడం జరిగింది. అయితే 2021 నుంచి ఈ యొక్క 104 సేవలు అయితే రాష్ట్రంలో నిలిచిపోవడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ 102 సేవలు లేదా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం అని గుర్తుంచుకోండి. ఎవరైతే గర్భిణీలు ఉంటారో వారికి ఒక ప్రసవానికి ముందు
ప్రసవానంతరం మహిళలు శిశువులకు ఈ యొక్క రవాణా సేవలు అయితే అందిస్తుందండి. ఎవరైతే గర్భిణీలు ఉంటారో వారు తమ యొక్క ప్రసవం కోసం వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ యొక్క 102 సేవలకు కనుక ఫోన్ చేసినట్లయితే వారు ఉన్నటువంటి ప్రాంతం వద్దకే అంబులెన్స్ వచ్చి అలాంటి గర్భిణీలను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం ప్రసవానంతరం ఎవరైతే మహిళలు ఉంటారో వారిని మళ్ళీ హాస్పిటల్లో పికప్ చేసుకొని మళ్ళీ వారి ఇంటి వద్ద డ్రాప్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 102 సేవల అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం కింద దాదాపుగా 200 వాహనాలను 2018లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2023-24 సంవత్సరానికి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు కూడా 9.46 లక్షల మంది ఈ యొక్క 102 సేవల కింద లబ్ధి పొందారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాలైతే నడుస్తున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని అమ్మ ఒడి వాహనాలు నడుస్తున్నాయంటే 300 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 నవంబర్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందండి. ఎవరైతే మరణిస్తారో అలాంటి వారికి ఉచితంగా అంతిమయాత్ర వాహనాలను కూడా సమకూర్చడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. నవంబర్ 2016 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంతిమ యాత్ర వాహనాలను సమకూర్చుతుంది. ఇందులో భాగంగా ఆసుపత్రుల నుంచి మృతదేహాలు ఏవైతే ఉంటాయో వాటిని మరణించిన కుటుంబాలు ఉండే చోటుకు ఉచితంగా రవాణా చేయడం జరుగుతుందండి. 50 వాహనాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అదే సంఖ్యలో 50 వాహనాలు తమ యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుందండి. 2023-24లో 10,000కు పైగా భౌతికాయాలు ఇందులో తరలించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా కుటుంబ నియంత్రణ సేవలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో విపరీత సంఖ్యలో పెరుగుతున్నటువంటి జనాభాను తగ్గించడం కోసం లేదా భవిష్యత్తులో ఈ యొక్క జనాభాను పెరగకుండా ఉండడం కోసం ఈ యొక్క కుటుంబ నియంత్రణ అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1952వ సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకున్నాం అంటే జనాభా పెరుగుదలను నియంత్రించడం ఈ పథకం యొక్క లక్ష్యం. అయితే శాశ్వత పద్ధతుల్లో మగవారికేమో వెసెక్టమీ, ఆడవారికేమో ట్యూబెక్టమీ అనేటువంటి చికిత్సలు లేదా పరీక్షలు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా 2024 మార్చి వరకు 2225 వసెక్టమీ చికిత్సలు చేయడం జరిగింది లేదా ఆపరేషన్లు చేయడం జరిగింది. అదేవిధంగా 1,02,713 ట్యూబెక్టమీ ఆపరేషన్లు అయితే జరిగాయండి. అదేవిధంగా శాంపుల్స్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎంతగా ఉంది, టీఎఫ్ఆర్ రేట్ ఎంతగా ఉంది అంటే 1.5 అని గుర్తుంచుకోండి. అదే జాతీయ సగటు వచ్చేసి 2.0 అండి. ఇది కుటుంబ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేయడం వల్లనే ఈ యొక్క టీఎఫ్ఆర్ రేట్ అనేది అదుపులో ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్. మనం గతంలోనే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతంలో ఏ విధమైనటువంటి సేవలను అందిస్తుందో ఈ యొక్క జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కూడా పట్టణాలలో అలాంటి సేవలనే అందించడం జరుగుతుంది. దీనిని 2013 సంవత్సరం మే నెలలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందండి. పట్టణ జనాభాకు ముఖ్యంగా మురికివాడల్లో అణగారిన వర్గాలలో ఎవరైతే ప్రజలు ఉంటారో అలాంటి ప్రజలను ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి నాణ్యమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ అయితే ప్రభుత్వం ప్రారంభించిందండి. మరొకటండి అర్బన్ హెల్త్ సెంటర్లు. వీటిని మనం బస్తీ దవాఖానాలని కూడా పిలవడం జరుగుతుంది. మురికివాడల్లో ఫెరీ అర్బన్ ప్రాంతాలలో నాణ్యమైనటువంటి సంరక్షణను అందించడం కోసం ఖర్చులు తగ్గించి వారి యొక్క ఆరోగ్య సంరక్షణ పైన ఒత్తిడి తగ్గించడం కోసం ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లు లేదా బస్తీ దవాఖానాలను
ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 461 బస్తీ దవాఖానలు అయితే ప్రస్తుతం ఉండడం జరిగింది. ఏటా సుమారుగా ఈ యొక్క బస్తీ దవాఖానల కింద 5,000 నుంచి 10,000 మంది వ్యక్తులు సేవలను అయితే పొందడం జరుగుతుంది. ఓకేనా, ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి వీడియోలో మిగతా అంశాలను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.